ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్ జూలై 14th ఆదికాండం 39వ అధ్యాయం నుండి చదువుకుందాం. యోసేపును ఐగుప్తులకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరను ఒక ఐగుప్తియుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలుల యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను కనుక అతని యుద్ధ పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందినని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నిండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రేయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలెనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చాను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయిను అనెను. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతన్ని పట్టుకొని రాజు ఖైదీలో బంధింపబడు చెరసాలలో వేయించాను. అతడక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండెను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయునేది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఆదికాండం 40వ అధ్యాయము. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి కనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారం చేసెను. వారి కొన్ని దినములు కావలిలో నుండిన తరువాత వారిద్దరు అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒకటే రాత్రియందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరువేరు భావములు గల కల కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారిద్దరికి వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు, ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి అందున్న పడో ఉద్యోగస్తులను అడిగాను. అందుకు వారు,
మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగల వారెవరనూ లేరని అతనితోననగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షావల్లికి 3 తీగలుండెను. అది చిగురించినట్టు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చి తిని తన కలను అతనితో వివరించి చెప్పాను. అప్పుడు యోసేపు, దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగంను నీకు మరలా ఇప్పించును. నీవతనికి పానదాయకుడివై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించితవు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కనికరించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏలైనగా నేను హెబ్రీల దేశంలో నుండి దొంగిలింపబడి తిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లా నేనును కల కంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను. అందుకు యోసేపు, దాని భావం ఇదే, ఆ 3 గంపలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి బ్రాను మీద నేను వేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయనని ఉత్తరమిచ్చెను. 3వ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము కనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికిచ్చెను. కనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మరచిపోయాను. ఆదికాండం 41వ అధ్యాయము. 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కలగనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలిసినవినైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమైన చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొని అతడు నిద్రించి రెండవసారి కలగనెను. అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒకదంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీలవెన్నులు వాటి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీలవెన్నులు మింగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడెను. కనుక అతడు ఐగుప్తు శకునగానులందరినీ అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపించి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పాను. కానీ ఫరోకు వాటి భావము తెలుపగల వాడెవడనూ లేకపోయాను. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజసంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొక్కడు వేరువేరు భావములు గల కలలు చేరి ఒకటి కంటిమి. అక్కడ రాజసంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొక్కని కల చొప్పున దానిని భావమును తెలిపెను. అతడు మాకు ఏ భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వేలాడదీయించినని ఫరోతో చెప్పగా ఫరో యోసేపుని పిలువనంపాను. కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఫరో యోసేపుతో, నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగల వారెవరూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందున యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. అందుకు ఫరో,
నా కలలో నేను ఏటి ఒడ్డున నిలుచుంటిని. బలిసినవి చూపున కందమైనవినైనా 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను. మరియు నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కుపోయిన మరి 7 ఆవులు వాటి తర్వాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడనూ నాకు కనబడలేదు. చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేశెను. అవి వాటి కడుపులో పడెను, కానీ అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా ఉండెను. అంతలో నేను మేలుకొంటిని, మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు ఒకదట్టున పుట్టెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పీలవెన్నులు వాటి తర్వాత మొలిచెను. ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేసెను. ఈ కలను జ్ఞానులకు తెలియజెప్పి తిని, కానీ దాని భావమును తెలుపగల వారెవరూ లేరని అతనితో చెప్పెను. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒక్కటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియచేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులను 7 సంవత్సరములు, కల ఒక్కటే. వాటి తర్వాత చిక్కుపోయిన వికారమైన పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీలవెన్నులు కరువుగల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించెను. ఇదిగో, ఐగుప్తు దేశమంతటను బహు సమృద్ధిగా పంటబండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువుగల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరోబడును. ఆ కరువు దేశమును పాడు చేయను. దాని తర్వాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు కల ఒక మనిషిని చూచుకొని ఐగుప్తు దేశము మీద అతను నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంటపండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటను 5వ భాగము తీసుకొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశంలో రాబోవు కరువు సంవత్సరంలో 7 ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పెను. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను. కనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతే నీకు తెలియపరచెను కనుక నీ వలె వివేక జ్ఞానములు కలవారెవరూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనే ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని తన ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసేపునకు జప్నత్పా నేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెకు ఆసీనతనిచ్చి పెళ్లి చేశాను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటను సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల గలవాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచారము చేసెను. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహువిరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారం అంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిల్వ చేసెను. ఏ పట్టణము చుట్టూ నుండి పొలం యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిల్వ చేసెను. యోసేపు సముద్రపు ఇసుకల వలె అతి విస్తారముగా ధాన్యమును పోగు చేసెను. కొలచుట అసాధ్యమాయను కనుక కొలచుట మానివేసెను. కరువు సంవత్సరంలో రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు,
దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోనట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాను. తర్వాత అతడు నా బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించానని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమాయెను. కానీ ఐగుప్తు దేశం అంతటను ఆహారం ఉండెను. ఐగుప్తు దేశం అంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు వద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తులందరితో చెప్పెను. కరువు ఆ దేశమంతటను ఉండెను కనుక యోసేపు కొట్లనియు విప్పించి ఐగుప్తులకు ధాన్యం అమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యమును కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ది లార్డ్. మొదటిసారి కనుక ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా లింక్ షేర్ చేయండి.